హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. టాలీవుడ్లో హాట్ టాపిక్గా నిలుస్తుంది పీపుల్స్ మీడియా. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కంటిన్యూ చేస్తుంటూ అలాగే ఇప్పుడు 25వ సినిమా బ్రో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. ఆ చిత్ర నిర్మాత మన విశ్వప్రసాద్ గారు మన ముందున్నారు. ఆయన అడిగి ఎలా ఎవరికి సాధ్యం అయింది, ఆయనకే ఎందుకు సాధ్యం అవుతుంది బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలు తీయటం, అలాగే బ్రో సినిమా విశేషాల గురించి, ఆయన కెరీర్ గురించి అన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వప్రసాద్ గారు. ఎట్లా సార్ అంతా మొత్తం ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏం వెళ్ళినా పీపుల్స్ మీడియా మీ పేరే మొత్తం ఇండస్ట్రీలో, అది ఎలా సాధ్యం? మేము ఒక 5-6 years అయిందండి ఇండస్ట్రీలోకి వచ్చి. సో డెఫినెట్గా మాకన్నా చాలా సినిమాలు తీసిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాతో పాటు తీస్తున్న ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో పాటు మేము ఒకటిలా అనుకుంటున్నాను నేను. వాళ్ళ కాంపిటేటర్గా మీరు వాళ్ళకి కాంపిటేటర్ అవుతారని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదా? అట్లీస్ట్ ప్రజెంట్ ఉన్న కరెంట్ ప్రొడ్యూసర్స్ అందరూ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండి. అంటే ఇప్పుడు మైత్రి వాళ్ళే కానీ, అంటే చాలామంది మమ్మల్ని కంపేర్ చేసేది వాళ్ళతో కంపీట్ చేస్తామని, కానీ వాళ్ళు దే హవ్ డన్ వెరీ బిగ్ మూవీస్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద అంటే ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ విత్ అస్ అండి. సో ఎప్పుడు కూడా కంపీటింగ్ అని ఎప్పుడు అనుకోం. సో విప్రోలో ఒక చిన్న జాబ్ కోసం యుఎస్కి వెళ్ళిన విశ్వప్రసాద్ గారు వేల కోట్ల రూపాయలకి ఎలా అధిపతి అయ్యారు? అంటే నేను పాలమ్మనా, పెరుగమ్మనా, పూలమ్మనా ఆయన తీసుకోవట్లేదు, అట్లా మీ సీక్రెట్ ఏంటి? జాబ్ వెళ్ళారు, యుఎస్కి వెళ్ళారు, అసలు దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి సార్. చిన్న జాబ్ కోసం అనడం కానీ చిన్న జాబ్ ద్వారా వెళ్ళాను. చిన్న జాబ్ ద్వారా వెళ్ళా. ఓకే. సో ఫస్ట్ అంటే నేను వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ. సో అంటే మా ఫాదర్ వాళ్ళ అంటే అంటే మేము టీజీ ఫ్యామిలీ అంటే ఆదంలో ఒక 40-50 ఫ్యామిలీస్ ఉంటుంది. సో దానిలో డిఫరెంట్ సైజ్ ఆఫ్ బిజినెస్ చేసిన ఫ్యామిలీస్ ఉన్నాయి. సో బై బర్త్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫ్రమ్ బిజినెస్, బట్ నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద ఫ్యామిలీ టు డూ ద ఇంజనీరింగ్, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్ 93లో చేసినాను. సో చదివినాను కదా అని జాబ్ చేయడానికి వెళ్ళాను బెంగళూరుకు. లక్కీగా ఆ టైంలో ఈ ఐటీ కంప్యూటర్స్లో కానీ దే వాజ్ అ డిఫరెంట్ గ్రోత్ పీరియడ్. సో అప్పుడు అంటే ఊర్లో వెళ్ళి బిజినెస్ చేయడం కన్నా జాబ్ వాజ్ లుకింగ్ మోర్ లుక్రేటివ్. సో అప్పుడు అందరితో పాటు నేను అమెరికాకి వెళ్ళాను. ఒక 4-5 years జాబ్ చేసి రిటర్న్ వద్దాం అనుకున్నాను. బట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ నాకు యూఎస్లోనే లివింగ్ కంటిన్యూ చేయాలని అనిపించింది. ఒక 1 year ట్రై చేస్తాను యాక్చువల్ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి. ఎప్పుడైతే నేను ఇండియాకి రావట్లేదన్న ఒక డెసిషన్ తీసుకున్నానో ఆ టైంలో న్యాచురల్గా నాకున్న అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బై బ్లడ్ బిజినెస్ అన్నది వాజ్ ద చూజ్ అండ్ నెక్స్ట్ పాత్ అనమాట. అంటే సో నేను 2004లో ఒక బెంగళూరులో ఒక చిన్న 15-20 పీపుల్తో ఒక సెటప్ చేసి, ఇవాళ మీకు యూఎస్లో జిల్లో అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది, అంటే ఇంటెలిజెన్స్ అండ్ ప్రాపర్టీస్ అన్నట్టు. ఇప్పుడు క్లోజర్ ప్లాట్ఫామ్ ఇండియాలో వచ్చి 99 acres అంటారు. అది నేను బ్యాక్ ఇన్ 2004లోనే స్టార్ట్ చేసినాను. సో అంటే జాబ్ చేస్తూ దాన్ని కన్వర్ట్ చేయలేకపోయినాను. అంటే అది టెక్నాలజీ బిల్డ్ చేసాం కానీ మార్కెట్లోకి తీసుకెళ్ళలేదు. సో దెన్ 2005కి జాబ్ వదిలేసి స్టార్టెడ్ టెక్ సర్వీసెస్. ఒక 7-8 years పట్టిందని నాకంటే ఒక స్టేబుల్గా ఇన్కమ్స్ బిల్డ్ చేసుకొని వర్కే కాకుండా వేరే ఏమైనా చేయొచ్చా అని డిసైడ్ అవ్వడానికి. 2011-12 నుంచి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్, అంటే వాటి టెక్ బిజినెసే కాకుండా వాట్ ఎల్స్ వీ కెన్ డూ అని. నేను సోషల్గా ఐఎమ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్డ్ యూఎస్లో. సో పొలిటికల్గా కానీ, అంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్ కాదు, బట్ లోకల్ అక్కడ పొలిటీషియన్స్, ఫెడరల్, స్టేట్, లోకల్ పొలిటీషియన్స్, కమ్యూనిటీ ఈవెంట్స్, ఎనీ తెలుగు ఆర్గనైజేషన్ ఈవెంట్స్ అలా స్టార్ట్ చేస్తాను. ఓకే. సో నేను ఫస్ట్ అసోసియేషన్ వచ్చి ఈటీవీతో పాడుతా తీయగా ప్రోగ్రామ్ని ఒక 3 years యూఎస్లో కంటిన్యూస్గా, అంటే దాన్ని కో ప్రొడ్యూస్ అనలేము, బట్ కైండ్ ఆఫ్ కో ప్రొడక్షన్. అంటే అక్కడ టోటల్ అక్కడ ఈవెంట్స్ మొత్తం ఇక్కడ ఈటీవీ టీమ్ని
యూఎస్ తీసుకొచ్చి అదర్ దాన్ రెమ్యునరేషన్ అండ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ మేనేజ్ చేసి వీ వెంట్ అన్న రెవెన్యూ షేర్. దానికి వచ్చే రెవెన్యూలో మా ప్రపోర్షనట్గా అలా ఒక 3 years చేసినాను. దాని డిఫరెంట్ ఈవెంట్స్ చేసినాను. ఆ ప్రాసెస్లో 2010 ఆ టైంలో 8-9 టైంలో అంతవరకు వీడియో క్యాసెట్స్ అవి చూడడమే, అక్కడ సినిమాలు చూడడం అంటే అది ఇండియాకి వచ్చి చూడడం. ఓకే. ఆ టైంలో నాకు సియాటల్లో ఎందుకు మూవీస్ రావని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను నా జర్నీ. అంటే ఫస్ట్ ఎగ్జిబిటింగ్ రైట్స్ తీసుకున్నాను, తర్వాత యూఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్. అంటే నేను డైరెక్ట్గా తీసుకోకుండా ఒక టీమ్ ఫామ్ చేసి వాళ్ళకి ఫండ్ చేసేవాడిని. ఓకే. దాంట్లో ప్రాఫిటబుల్ తీసుకోవడం, షేర్ చేసుకోవడం. ప్రాఫిట్ ఎప్పుడు వచ్చేది కాదు, కానీ ఇంటెంట్ వచ్చి ప్రాఫిట్ కాదు. ఓకే. సినిమా రిలీజ్ కావాలా, థియేటర్లో ఫస్ట్ డే రావాలా, ఫస్ట్ షో మనం చూడాలా అన్నది. ఓకే. సో దెన్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే డెవలప్ అయింది లైక్ ఎనీబడి. 2015-16లో ఐ స్టార్టెడ్ థింకింగ్ సీరియస్లీ అంటే సినిమా చేయడం ఎలా అని. అప్పుడు విఎన్ ఆదిత్య గారు యూఎస్కి వచ్చినారు. 15 ఆయన పాడుతా తీయగా ఒక 1 of the episode గెస్ట్గా వచ్చినారు. ఆయన అలానే యూఎస్లోనే ఉండిపోమని ఆయనకు అక్కడ వర్క్ వీసా అప్లై చేసి ఒక టీంని బిల్డ్ చేశారండి. అంటే ఈయన జైన్ అండ్ విన్సెంట్ కెమెరామెన్ ఉంటారు కదా, ఆయన కెనడాలో ఉంటే ఆయన హైర్ చేసుకొని ఒక 10-15 people టీమ్ అక్కడ కంప్లీట్గా ఒక సినిమా తీయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పర్చేస్ చేసి ఒక ఫిలిం కూడా తీసాను. ఫ్యూచర్ ఆర్ ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని ఒక ఇండిపెండెంట్ ఇంగ్లీష్ మూవీ తీసినాను. దెన్ కొన్ని మూవీస్కి కొలాబరేట్ అయినాను. నిన్ను కోరి మొత్తం యూఎస్ ప్రొడక్షన్ చేయడం అలా ఒక 5-6 movies చేసి అంటే ఫిలిం మేకింగ్ అనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ కొలాబరేట్ అనేది మెయిన్ మీకు ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అయ్యారా, లేదంటే సేఫ్ జోన్లో ఉండడం కోసం జాయిన్ అయ్యారా? రెండు అండి. కొలాబరేషన్ టు అండర్స్టాండ్ బిజినెస్. సో అండర్స్టాండ్ అనేది సేఫ్ జోన్ కదా, అంటే హౌ ఇట్ వర్క్స్ అన్నది తెలుసుకోవడానికే చేస్తాను నేను. అంటే చాలామంది అన్నారు ఎందుకు అంత డబ్బులు పెట్టి సినిమా తీయకపోవడము. నేను నా పర్స్పెక్టివ్లో క్లియర్, అది అంటే నాట్ ఫర్ ప్రాఫిట్. ఐ ఇన్వెస్ట్ ఇన్ టు మూవీ బట్ ఐ వాంట్ టు లర్న్ అనేది. ఆ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఒక సినిమా తీస్తే ఆ బ్రేక్ దొరకడం కష్టం అని. చికెన్ అండ్ ఎగ్ అంటే మనం ఇండస్ట్రీలో ఉంటే కానీ మీకు మంచి స్టోరీస్, మంచి టెక్నికల్ క్రూ, మంచి క్యాష్ దొరకదు. అవి దొరకాలంటే ఒక పాత్ మీరు వెళ్ళి అన్ని చోట్ల అడ్వాన్సులు ఇచ్చి యూ బీ ఇన్ ద క్యూ టు వెయిట్ అన్నది ఒకటి. రెండవది యూ ఎక్స్ప్లోర్. సో అప్పుడు నాకు ఫ్యాక్టరీ మోడల్ ఐడియా వచ్చింది. అంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ప్రాపర్లీ అండ్ యూ స్ప్రెడ్ యువర్ రిస్క్, ఒకటి యూ విల్ లెర్న్ అండ్ యూ విల్ సస్టైన్ అన్నది. సో నేను 16లో యూఎస్లో చేస్తున్నాను అంతా. 17 జూన్ వరకు మొత్తం యూఎస్లోనే ఇన్వెస్ట్ చేసినాను. 17 జూలైకు ఐ ఇన్వెస్టెడ్ ఇంటూ 6 movies. ఓకే. బట్ ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు 6 movies అన్నది. ఆ 6లో 4 movies 18లో రిలీజ్ అయింది. 18లో రిలీజ్ అయిన వాటిలో ఒక 19 అంటే 17లో స్టార్ట్ చేసిన 6లో 18 మార్చ్ నుంచి 19 ఫిబ్రవరికి 4 తెలుగు మూవీస్ రిలీజ్ అయినాయి. 2 కమర్షియల్గా ఫెయిల్ అయినాయి, 2 ఒకటి హిట్ అయింది, ఒకటి బ్లాక్ బస్టర్ అయింది. అంటే ఇన్ని వేల కోట్లు సంపాదించే కీ పాయింట్స్ ఉంటాయి కదా సార్, కొన్ని అట్లాంటి చెప్పండి. సో అంటే వేల కోట్లు అన్నది నాకు కరెక్షన్ కావాలి, అంటే క్లారిఫికేషన్. చెప్పండి. అంటే వేల కోట్లు అంటే ఏంటండి? అంతే కదా సార్. ఇప్పుడు ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా 100 కోట్ల సినిమాలు, 30 కోట్ల సినిమాలు, 40 కోట్ల సినిమాలు, 200 కోట్ల సినిమాలు తీస్తున్నారంటే వేల కోట్లు అవుతాయి కదా సార్. ఇన్ని కరెక్ట్. అందుకోసం నేను అనేది. సో బేసిక్గా నా ఐటీ బిజినెస్ ఇట్ డస్ వెరీ వెల్. మీకు చెప్పినట్టు ఐ వెంట్ స్టెప్ బై స్టెప్. ఒక 4-5 crores పెట్టి యూఎస్లో ఎక్విప్మెంట్ కొని 4-5 moviesలో ఇన్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను పెట్టింది వచ్చిండొచ్చు, లేదంటే కొద్దిగా పోయి ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్లో 6 moviesలో ఇన్వెస్ట్ చేశాను 17లో. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్లో 18 అంటే ఆ 6లో 4 రిలీజ్ అయినాయి, ఇంకొక 2 డిలేడ్ రిలీజ్ అయింది కన్నడ. దెన్ అప్పటి నుంచి వీఆర్ ఇన్ అట్లీస్ట్ అట్ ఎనీ గివెన్ టైమ్ 10 to 15 moviesలో వీఆర్ ఇన్ వేరియస్ స్టేజెస్. సో చెప్పండి. అండ్ ఇంక్రిమెంటల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళింది. సో వన్ థింగ్ వాట్ వీ లర్న్ ఇస్ వీ షుడ్ నాట్ టేక్ ఫైనాన్స్ అని. అంటే ఎమర్జెన్సీకి 1 or 2 months కొన్ని అడ్జస్ట్మెంట్స్కి ఎప్పుడైనా చేయాల్సి వస్తే వేరు, కానీ బట్ అదర్వైజ్ డోంట్ టేక్ ఫైనాన్స్.
ఓకే. Then over a period of time, if you have a good content, you can mount good projects, you can make good money. So our fundamentals we started. So at any given time, we don't have a crunch. మీరు ఇండస్ట్రీలో అంటే మేము ఎన్ని చేసినా యూ విల్ నెవర్ హియర్ వీఆర్ హ్యావింగ్ ఎ డిఫికల్టీ అన్నది. సో చాలామందికి అది ఎలా అన్నది అర్థం అవుతుంది. బట్ ఫండమెంటల్ రూల్ వచ్చేసి డోంట్ టేక్ అవుట్ సైడ్ ఫైనాన్స్. అంటే తప్పేం కాదు, ఫైనాన్స్ తీసుకోవడం తప్ప అనేది కాదు. ఆ ప్రెషర్ ఉండదు అండి. అంటే ఇంట్రెస్ట్లు పే చేయడము, ఒక 1 year 2 years డిలే అయినా, స్టక్ అయినా, క్యాపిటల్ స్టక్ అయినా, మూవీస్లో అయినా యూఆర్ నాట్ ఇన్ అ ట్రబుల్. అండ్ మా ఫ్యాక్టరీ మోడల్ ఈజ్ హెల్పింగ్ అస్ ఇన్ అ బిగ్ వే. డే 1 నుంచి ఈ రోజు వరకు. అంటే జనరల్గా ఇంత ప్రాజెక్టులు ఇన్ని 100 కోట్లతో చేస్తుంది ప్రాజెక్ట్ సినిమాలకి. జనరల్గా కొన్ని అవుట్ సోర్సెస్ కొన్ని తప్పదు, తీసుకుంటారు. అలాగే తీసుకునే మీరు చేస్తాను అనుకోవచ్చా? కొన్ని అవుట్ సోర్స్ అంటే ఫైనాన్స్ తీసుకొని అంటున్నారు కదా మీరు. అసలు ఇన్ ఫ్యూచర్ అంటే ఒక 500 కోట్ల సినిమాలు, 1000 కోట్ల సినిమాలు ఇట్లా వస్తాయి అనుకోండి సపోజ్. అంటే ఆ పాన్ వాళ్ళ సినిమా కూడా రేపు చేయొచ్చు కదా మీరు. అప్పుడు కూడా ఛాన్స్ లేదా? అవసరం ఉండకపోవచ్చు అనుకున్నా. ఇప్పుడు ఫైనాన్స్ తీసుకొని అవసరం ఉండకపోవచ్చు అనుకున్నా. ఓకే ఓకే ఓకే. దానికి బిజినెస్ మోడల్స్ ఉంటాయి, దాని ప్రకారం ఎక్స్ప్లోర్ చేయడం. ఫాస్టెస్ట్ 100 ఫిలిమ్స్, 100 సినిమాలు తక్కువ సమయంలో పూర్తి చేయాలని టార్గెట్. అసలు అది ఎందుకు పుట్టింది మీకు? ఎలా పుట్టింది? అంటే ప్రతి మోడల్కి ఒక గోల్ ఉంటుందండి. ఫ్యాక్టరీ మోడల్ అని సెట్ చేసినప్పుడు వాట్ ఈజ్ అవర్ యూఎస్పీ అన్నది. మా యూఎస్పీ వచ్చేసి బిల్డ్ ద కంటెంట్ అన్నది. సో మీరు కంటెంట్ డెవలప్ చేసినప్పుడు యూ నీడ్ ఏ కన్జంప్షన్ కూడా. సో బిల్డ్ కంటెంట్ అండ్ డెవలప్ ద కన్జంప్షన్ అన్నది. సో దెన్ వాట్ ఈజ్ యువర్ మార్కెట్ ప్లేస్? తెలుగు ఫీచర్ ఫిలిం రిలీజెస్ ఒకటి, ఓటీటీ మూవీస్ ఒకటి, దెన్ అదర్ లాంగ్వేజెస్. దెన్ విచ్ ఆర్ ద లాంగ్వేజ్ యూ టేక్, హౌ డు యూ వైడర్ ద రీచ్ అన్నది. సో అది పాన్ ఇండియానా, పాన్ వరల్డా? సో ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళడానికి ఇప్పటిదాకా మేము ప్లాన్ చేసిన దాని ప్రకారం వేర్ ఇన్ 23, బై 25 విల్ బి కంప్లీటింగ్ 50 మూవీస్ అండి. ఇప్పుడున్న పైప్ లైన్ అంటే ప్రజెంట్ ఆల్రెడీ ఇది మౌంటింగ్ కంప్లీటెడ్. ఇవి కంప్లీట్ చేసుకుంటే 50 అయిపోతాం. రెవెల్ సినిమా బ్రో అనేది మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నదా 25th ఫిలిం అనేది? బ్రో అన్నది ఒక 1.5 year నుంచి వీఆర్ వర్కింగ్. ఫార్చునేట్ టైమింగ్ వైజ్ అలా కలిసి వచ్చింది. 25th రిలీజ్ చేయాలనేది ఒక 3-4 months బ్యాక్ ప్లాన్ చేస్తామండి. అంటే 1 or 2 రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. బట్ దీన్ని ఒక ల్యాండ్మార్క్ మూవీగా రిలీజ్ చేద్దామని వాటిని ఒక 1 or 2 months పుష్ చేస్తాం. ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ బ్రో సినిమా మీకు? సో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద ల్యాండ్మార్క్ మూవీ అని. అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే కాదు, ఎనీ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ టైం కళ్యాణ్ గారు సినిమా చేయడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. అది ఫస్ట్ టైం కళ్యాణ్ గారిది ఈ సైజులో. అంటే మేము ఇప్పటివరకు రిలీజ్ చేసిన మూవీస్ ఒక సైజు, ఇది ఇట్స్ ఇంటే డిఫరెంట్ సైజ్. అండ్ దో ఆల్మోస్ట్ నాకు ప్లానింగ్ నుంచి యాక్చువల్ రిలీజ్కి 3 years పట్టింది. ప్రొడక్షన్లో ఓన్లీ 5 months ఉన్నాము. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. అంటే 5 monthsలో స్టార్ట్ డే నుంచి ఎండ్కి రావడం అన్నది ఈజీ కాదు. 3 yearsలో ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అండ్ ఈ స్పాన్, ఈ సైజ్ ఉన్న మూవీని అంటే మేము ఇంత త్వరగా చేయడం అన్నది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఓకే. అంటే ఇది తమిళ సినిమా రీమేక్ దాన్ని తీసుకున్నది. అయితే ఆ రీమేక్ విషయం కమర్షియల్ పాయింట్స్ కొంత తక్కువ ఉన్నా ఏ ఆస్పెక్ట్లో ఈ సినిమా కళ్యాణ్ గారికి బాగుంటుంది అని అనిపించింది? అంటే ఈ మూవీ మేము ఫస్ట్ టైం విన్నప్పుడే, అంటే త్రివిక్రమ్ గారు యాక్చువల్గా సజెస్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే అప్పటికి ఆయన సినిమా చూడలేదు, మేము చూడలేదు. పాయింట్గా ఆయన దానిలో ఏముంది, దీన్ని మనం ఎలా తీస్తామో అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ రోజే ఇట్స్ వెరీ క్లియర్. అంటే ఇది ఒక మంచి స్పాన్ ఉంది, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది, అండ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న మూవీ అన్నది. ఒకేసారి ఇద్దరు మెగా హీరోలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్తో ఒకేసారి ఆ జాక్పాట్ మీరు కొట్టారు. మీరు ఎలా పిల్లలు? అదండి, అంటే ఒక ఈ మూవీ అన్నది విజువలైజ్ చేసినప్పుడే దట్స్ అ బిగ్ డీల్. దానికి షెడ్యూలింగ్, టైమింగ్ సెట్ అవ్వడానికి ఒక టైం పట్టింది. టైమింగ్ ఎప్పుడైతే అది సెట్ అయిపోయిందో అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్. అంటే
అంటే మీకు నేను చాలా ఈవెంట్స్లో కూడా చెప్తాను, టైం కలిసి రావడం అన్నది ఇది. అంటే అది టైం గురించి తీసిన సినిమాతో టైం కలిసి రావడం అన్నది. అవునండి. మీ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్లో జరిగే సంఘటనలకి సాయిధర్మ క్యారెక్టర్కి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందంటారా? అంటే నా రియల్ మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి సినిమాలో బ్రోలో ఉన్న సాయిధర్మ క్యారెక్టర్కి అంటే నా పర్టికులర్ పర్సనల్ కాదు, కానీ అది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఉన్న సిచ్యువేషన్ అండి. ఏమో నాకు మీకు ఉందేమో అనిపిస్తుంది, నాకు అనిపించి అడిగాక వచ్చింది. అంటే మన టైం షార్ట్ అవుతుందన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదండి. సో అంటే మీరు అంత బిజీ కదా సార్, ఒకటి కాదు కదా సార్, ఇన్ని పనులు, ఇన్ని కంపెనీలు, ఇన్ని ఇది ఉన్నాయి కదా, దానికోసం అడిగింది. టైం మేనేజ్మెంట్ గురించి చాలామంది అడుగుతుంటారండి. ఒక ఐటీ కంపెనీ రన్ చేయడం, నాకు ఆల్మోస్ట్ ఒక 2500 పీపుల్ వరల్డ్ వైడ్ ఉంటారు. ఈ 2500 పీపుల్ నేను ఆల్మోస్ట్ 4 years బ్యాక్ అచీవ్ చేయగలిగినాను. అక్కడి నుంచి ఐఎమ్ ఇంక్రీజింగ్ ద రెవెన్యూస్ బట్ నాట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే. సో అంటే ఇండైరెక్ట్గా ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ప్రాఫిటబిలిటీ ఆర్ అంటే పే అవుట్ ఫర్ పీపుల్ పెంచడము అది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్. రెండోది నేను ఆపరేట్ చేసిన జోన్స్ అండ్ సినిమాలు అనేది, ఒక సినిమాకి టైం పెడితే అదే డ్రైన్ చేయగలదు టైము. బట్ ఇన్ని సినిమాలు చేయడము ఇవి కాకుండా నేను సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటాను. ఎలా చేస్తా అంటే అది బేసిక్గా టైం మేనేజ్మెంట్ అని, అంటే హౌ డీప్ యూ ఫోకస్ అండ్ వాట్ ఈస్ ద టీమ్ అనేది. ఫార్చునేట్గా నాకు మంచి టీమ్ ఉంది అండ్ నేను రీజనబుల్గా డెలిగేట్ చేసేస్తాను. సో నాకు టైం అనేది ఇస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ అదర్ దాన్ మై వైఫ్. అంటే తను షీ మే నాట్ బి వెరీ సాటిస్ఫైడ్ బట్ ఓకే ఓకే ఓకే. సో ఫ్యామిలీ వైజ్ అంటే ద అమౌంట్ ఆఫ్ క్వాలిటీ టైం అన్నది. బట్ మీ కంపెనీ వర్క్స్ అది కూడా వైపు చూసుకుంటూ ఉంటారండి? అంటే ఒకప్పుడు చూసుకునేది, బట్ ఇప్పుడు స్పెండ్ మోర్ టైం ఫర్ ద కిడ్స్. తమిళ్లో మెసేజ్ ఓరియంటెడ్గా రూపొందిన ఈ సినిమాని ఒక బిగ్ స్టార్స్తో ఈ సినిమా చేయటం ఒక ఎత్తు అయితే, పర్టికులర్గా యూత్ కంటే 40+ వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వెళ్ళి చూసే సినిమాగా ఇది బయట చెప్పుకోవడం ఎక్కువ. అంటే అభిమానులకి ఎలాగా కొంచెం నచ్చుతుంది, కానీ వాళ్ళకి మించి నచ్చేది 40+ ఉన్న ఆడియన్స్కి. అది మీకు అనిపించలేదండి కథ మొత్తం ఫుల్ పేజ్ రెడీ అయిన తర్వాత? అది కరెక్ట్ కాకపోవచ్చు అండి. దేర్ ఆర్ 3 things. ఒకటి ఫ్యాన్స్. ఎస్, ఫ్యాన్స్కి దే విల్ నాట్ మిస్ ఎనీథింగ్ కళ్యాణ్ గారి క్యారెక్టర్లో. రెండోది మెసేజ్ ఈజ్ డెఫినెట్లీ దేర్ ఫర్ ఫ్యామిలీస్. థర్డ్ ఆస్పెక్ట్ ఏమంటే, అంటే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ దట్ కనెక్టెడ్ టు తెలుగు మూవీస్, బట్ వాళ్ళు కూడా దీన్ని చూసి దే ఆర్ సెయింగ్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ, గ్రేట్ మెసేజ్ అని. సో యూత్కి కనెక్ట్ కాకపోవడం అన్నది క్వశ్చనే కాదండి. బట్ యూత్లో కూడా వాట్ డూ దే ఎక్స్పెక్ట్ అన్నది, అంటే ఒక కళ్యాణ్ గారు ఫ్యాన్గా చూడ్డామా, ఒక జనరల్ యూత్గా చూడ్డామా అన్న దాని మీద. యూత్ని థియేటర్ తీసుకురావడం ఒకటి, వాళ్ళు ఫీల్ అవ్వడం ఇంకొకటి. సో అంటే మూవీకి వచ్చిన ప్రతి ఒక్కరు దే ఫీల్ పాజిటివ్ అబౌట్ ద మూవీ. అంటే ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుని మీరు ఓకే చేస్తారు? కథను కానీ ఇది కానీ ఎట్లా ఫైనలైజ్ చేస్తారు? అంటే దానికి ఒక చిన్న సింపుల్ గ్రౌండ్ రూల్ ఏం లేదండి. ఒకటి కంటెంట్, బిజినెస్ ప్లాన్. సో బిజినెస్ ప్లాన్లో ఆటోమేటిక్గా కంటెంట్ వస్తుంది, ఆటోమేటిక్ కాస్ట్ వస్తుంది, మార్కెట్ వాల్యూ వస్తుంది, స్పెండ్ ప్లాన్ ఉంటుంది. సో దానిలో మనం ఓన్లీ లార్జ్ మూవీస్ చేయాలన్న బిజినెస్ ప్లాన్ ఒకరికి ఉంటుంది, సస్టైనబుల్ మూవీస్ చేయాలని ఒకరికి ఉంటుంది, అంటే కాంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలన్నది ఉంటుంది. అవి బ్యాలెన్స్ చేస్తూ విల్ పుట్ అవర్, అంటే మాకు ఒక ప్రాజెక్ట్ స్లేట్ అంటారు, అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం, ఏ టైంలో ఏం చేస్తాం అన్నది. మా స్లేట్లో విల్ హ్యావ్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ మూవీస్. ఈ సినిమాని 2 రాష్ట్రాల్లో కూడా బాగా ఆదరించారు. అంటే యూఎస్లో బాగా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ సినిమా ఎక్కువ, పర్టికులర్గా వెరీ పర్టికులర్గా. సో ఆ తర్వాత ఇప్పుడున్న సోషల్ మీడియా బాగా పెరిగిపోయి ఒక సినిమాని ఒక వర్గం కిల్ చేయాలని రకరకాల ప్రయత్నాలతో సోషల్ మీడియాలో కిల్ చేయడం, ఇట్లా చేయడం కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. అది ఇదివరకు లేదు అది. సో దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? అంటే లైఫ్లో ఎవ్రీథింగ్ విల్ నాట్ బి స్మూత్ అండి. అంటే కొన్ని ఈజీగా వెళ్తే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అలా డెఫినెట్గా అంటే డిజిటల్ మీడియాలో దెర్ వాజ్ సిగ్నిఫికెంట్ పుష్ బ్యాక్స్. దాన్ని మనం ఏం చేయలేము. అంటే యూ నీడ్ టు డీల్ విత్ ఇట్ అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డెల్ట్ విత్ ఇట్. అంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వచ్చిన మేజర్ ఇష్యూ వచ్చేసి
ఇదే టైంలో లాస్ట్ అంటే సినిమా బిఫోర్ 3 వీక్స్ మేజర్ బ్లాక్ బస్టర్ ఇంగ్లీష్ మూవీస్ వచ్చినాయి. వాటి వల్ల వీఆర్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టెడ్ ఇన్ యూఎస్. నాట్ నార్మల్ అంటే బిజినెస్ సైజ్ని ఒక 30% కిందకి తీసుకొచ్చి అంటే పొటెన్షియల్లో ఓన్లీ వీఆర్ ఏబుల్ టు డూ ఓన్లీ 30-40% ఆఫ్ ద బిజినెస్. సో అది చాలామంది సోషల్ మీడియా వల్ల అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎక్స్ రెవెన్యూ వచ్చే చోట ఓన్లీ 30% ఆఫ్ ద ఎక్స్ వచ్చింది మాకు ఫస్ట్ డే రెవెన్యూ, ప్యూర్లీ బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ థియేటర్స్. ఫ్రైడే, సాటర్డే, సండే, ఇంకా థర్స్డే అవైలబుల్ థియేటర్స్ కూడా మాకు ఫ్రైడే, సాటర్డే, సండే లేవు. సో ఫస్ట్ వీక్ అక్కడ ఇంపాక్ట్ అయింది. మిగతాదంతా ఏమున్నా కూడా ఒక పర్సెప్షనే కానీ డైరెక్ట్గా మూవీకి ఇంపాక్ట్ అవ్వలేదు. అంటే అంటిల్ ఎస్టర్డే. ఇవాళ నుంచి ఎలా ఉంటుందన్నది చూడాలా. బట్ ఇప్పటివరకు మూవీస్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రాడినరీ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిలీజ్డ్. ఒక యూఎస్లో రిలీజ్ ఛాలెంజ్ ఫర్ అదర్ ఇంగ్లీష్ మూవీస్ జరిగింది. అదే ఇక్కడ ఇప్పుడు ఏపీలో వర్షాలు, తెలంగాణలో వర్షాలతో పాటు వరదలు, ఈ ఎఫెక్ట్ రెవెన్యూ సైడ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా సార్ మీకు? అంటిల్ ఎస్టర్డే దిస్ నో ఎఫెక్ట్. అంటే వీ గాట్ రీజనబుల్లీ ది బెస్ట్. హైదరాబాద్లో మేబీ థియేటర్స్ కొన్ని తగ్గిండొచ్చు, అంటే బికాజ్ అగైన్ మల్టీప్లెక్స్లో అంతా ఇంగ్లీష్ మూవీస్ ఉండడం వల్ల. బట్ అదర్వైజ్ వీ గాట్ ఎ వెరీ గుడ్ రిలీజ్ అక్రాస్ బోత్ ద స్టేట్స్. ఈ సినిమాలో పర్టికులర్గా సినిమాల్లో రాజకీయాలకి సినిమాకి సంబంధం లేదు, రాజకీయాలు వేరు, సినిమాలు. కానీ కొన్ని సీన్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ కాకతీయులకు కొన్ని జరుగుతూ ఉంటే కొన్ని కావాలని పెడుతూ ఉంటారు. ఈ సినిమాలో పర్టికులర్గా కొన్ని సంఘటనలు పొలిటికల్కి టచ్ చేస్తూ వచ్చాయని చెప్పి కామెంట్స్ బయటకు బాగా వచ్చాయి. దాని గురించి అంటే బేసిక్గా సినిమా స్టార్ట్ టు ఎండ్ తీసుకుంటే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ పొలిటికల్ అండి. ఒకే ఒకటి, అది నేను ఎన్టీవీ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడే ఫస్ట్ టైం ఇలా అంటే ఇట్లా ఒక రాంబాబు గారు కాంట్రవర్సీ నడుస్తుందని టీవీ 9లో ఉన్నప్పుడు దే హావ్ షోన్ మీ ఆన్ ద స్క్రీన్. ఒక సిమిలారిటీస్, డ్రెస్ ఇస్ సేమ్, స్టెప్స్ వైజ్ ఐ డోంట్ థింక్ పృథ్వీ స్టెప్స్ ఆర్ మ్యాచింగ్ విత్ అదర్. అంటే పృథ్వీది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సింక్, అదర్ డాన్స్ మేబీ రీజనబుల్ ఇన్ సింక్. అవి రెండు వదిలేస్తే దిస్ నథింగ్ పొలిటికల్. అది ఒక హ్యూమర్కు అంటే ఒక సాంగ్లో ఒక హ్యూమర్ని బిల్డ్ చేయాలన్న అంటే చాలామంది మరి కళ్యాణ్ గారి మూవీస్లో ఏదో ఒక హ్యూమర్ ఉంటుంది సినిమాలో. సో దీనిలో హ్యూమర్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి అదొక ఆపర్చునిటీగా క్రియేట్ చేసినారు. కానీ పొలిటికల్గా అంటే మీరు ఎంత భూతద్దంతో ఎతికినా అక్కడ ఎవరిని డీమీన్ చేస్తున్నట్టు లేదు, ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు లేదు. అదర్ దెన్ పృథ్వీ ఒక అవుట్ ఆఫ్ సింక్ డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ అంటే ఎలా ఉంటుంది అని చూపెట్టడం, అంటే ఒక హ్యూమరస్గా చూపెట్టడం తప్పితే పొలిటికల్గా అక్కడ ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు బయట చెప్పే ఫిలాసఫీలు ప్రజల వరకు ఓకే, థియేటర్లో అవసరమా అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. దానికి మీరు ఏం చెప్తారు? ఫిలాసఫీ అంటే ఎలా అండి? టైం గురించి, టైం గురించి, యూత్ గురించి కొన్ని మాట్లాడటం చెప్పడం జరిగింది కదా. ఇది కంప్లీట్గా సినిమా టు ద థీమ్ అండ్ టు ద మెసేజ్ ప్రాపర్లీ అలైన్డ్ మెసేజింగ్ ఉంటుందండి. ఒక పొలిటికల్ మెసేజింగ్ కానీ ఒక ఏపీ స్టేట్ టార్గెట్ చేసి కానీ తెలుగు స్టేట్స్ని కాకుండా ఒక యూనివర్సల్గా ఒక హ్యూమన్ ఎమోషన్, హ్యూమన్ లైఫ్, హౌ యూ కెన్ వ్యూ అగెన్స్ట్ టైమ్ అంటే వాట్ యూ అచీవ్ ఇస్ నథింగ్ అన్నది, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్ అని ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపుగా టికెట్ రేట్లు ఇంకా తగ్గించేయడం, ఉన్న రేట్లు తగ్గించడం, పెంచుకోనివ్వకుండా చేయడం, ఎక్స్ట్రా షోలు వేయకుండా చేయడం, ఇలా అంతకుముందు గతంలో జరిగినాయి. సో ఈ సినిమా మీరు పవన్ కళ్యాణ్తో పోటీ చేస్తున్నారంటే రాజకీయ ప్రెషర్ మీ మీద ఏం పడలేదా? మీకు ఎలాంటి బెదిరింపు రాలేదా? మా కళ్యాణ్ బాబుతో సినిమాలు చేస్తున్నామంటే అప్పుడు మీకు ఎలాంటి ప్రెషర్ మీకు తట్టుకుని మీరు ఈ సినిమా చేశారు అంటే? ప్లస్ మీరు గవర్నమెంట్ సైడ్ కూడా ఎలాంటి అప్లికేషన్ అడగలేదు, షోలు పెంచమని అడగలేదు, టికెట్ రేట్లు పెంచలేదు, రెండు గవర్నమెంట్లు కూడా ఏం పెంచలేదు. మీరు మామూలుగా తక్కువ రేట్లకే మీరు జనరల్గా రిలీజ్ చేశారు. దీన్ని రెండు రకాలుగా చూడాలండి. ఒకటి పాలిటిక్స్, రెండోది సినిమా. అంటే మా వరకు పాలిటిక్స్ వేరు, సినిమా వేరు అన్న వీళ్ళనే మేము ఉన్నాము. మేము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అలానే ఎగ్జిక్యూట్ చేసినాము, రిలీజ్ కూడా అలానే చేసినాము. సో మాకు పాలిటికల్గా ఇట్స్ ఎ జీరో ఇంపాక్ట్, లిటరలీ జీరో ఇంపాక్ట్. మా రిలీజ్గా మ్యాక్సిమం థియేటర్స్ వచ్చినాయి. బేబీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ అక్కడక్కడ బేబీకి ఊరికో థియేటర్ కింద రన్ అవ్వడం వదిలేస్తే మిగతా థియేటర్స్ అన్నీ దే ఆర్ అవైలబుల్ టు అస్ ఫర్ రిలీజ్.
గవర్నమెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వీ హ్యావ్ జీరో ఇంపాక్ట్ ఆన్ రిలీజ్. అది యాజ్ ఫార్ యాజ్ ఏపీ ఇస్ కన్సర్న్. తెలంగాణలో అగైన్ ఇట్స్ వీ గాట్ అ వెరీ గుడ్ రిలీజ్. ఓన్లీ థింగ్ ఇస్ మల్టీప్లెక్స్లో సిటీ వరకు నెంబర్ ఆఫ్ షోస్ మ్యాక్సిమం రాకుండా స్లైట్గా కొంచెం తగ్గడానికి ఆల్రెడీ థియేటర్ సైన్ చేసిన అంటే అదర్ ఇంగ్లీష్ మూవీకి సైన్ చేసిన అగ్రిమెంట్ వల్ల కమిట్మెంట్స్ ఉంటాయి కదా. ఇది తప్పితే వీఆర్ జీరో ఇంపాక్ట్ పొలిటికల్లీ. రెండవది మీరు అడిగింది స్పెషల్ షోస్ స్పెషల్ రేట్స్ అడగడం. స్పెషల్ రేట్స్ అడగాల్సిన నీడ్ మాకు అనిపించలేదు. ఈ సినిమాని వీ షుడ్ గివ్ బెనిఫిట్ టు ద అంటే వ్యూవర్స్ అన్న వీళ్ళు అంటే మేము అనుకున్న బడ్జెట్లో తీయగలిగినాము, దాన్ని అనుకున్న విధంగానే రిలీజ్ చేయాలన్న కాన్ఫిడెన్స్ వచ్చినాక సో మాకు నీడ్ రాలేదు, వెళ్ళి స్పెషల్ రేట్ తీసుకోవాలన్న నీడ్ రాలేదు. సో మేము తీసుకోలేదు. అది 2 స్టేట్స్లోనూ చేయలేదు, ఒకటి కాదు. ఈ సినిమా నిజంగా అనుకున్న బడ్జెట్లో తీశారు, టేబుల్ ప్రాఫిట్తో సినిమాని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా కొన్న బయర్ సంగతి ఏంటి? వాళ్ళ ప్రాఫిట్టా? మాకు తెలిసి ఏ బయ్యర్ ఇంపాక్ట్ అవ్వడం. అండ్ అది ఈ బిజినెస్లో మేము ఉన్నాము, వీఆర్ ఇన్ ఎ ఫ్యాక్టరీ మోడల్. సో ఇప్పుడు దాకా అంటే నిన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు ద వే సినిమా రన్ అవుతున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఎవ్రీ వన్ విల్ మేక్ ప్రాఫిట్స్. అండ్ ఇవాళ సక్సెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు కదా. సో ద ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ ఈజ్ సూపర్ హ్యాపీ. అంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వల్ల అంటే సినిమా ఇండస్ట్రీలో రామానాయుడు గారు లాంటి వాళ్ళకే 100 సినిమాలు చేస్తున్న గిన్నీస్ వరల్డ్ రామానాయుడు గారు లాంటి వాళ్ళే ఫెయిల్యూర్ తప్పలేదు. ఎవరికైనా సరే ఇక్కడ సక్సెస్ అంత ముఖ్యం, ఆటోమేటిక్గా ఇక్కడ ఫెయిల్యూర్ చూడొచ్చు ఇతర బిజినెస్లో కంటే ఎక్కువ. రెండు మిక్స్ అయి ఉంటాయి. మీరు ఇంతవరకు మీరు రిలీజ్ చేసే సినిమాలు ఒక ఎత్తు అయితే, సో ఆ సినిమాలు ఎక్కువ శాతం ఫెయిల్యూరే నాకు తెలిసి. ఎక్కువ కొన్ని సక్సెస్ అయినా కానీ ఫెయిల్యూర్ కూడా ఉన్నాయి ఎక్కువ శాతం. అలాగే నాకు తెలిసి బ్రో సినిమా ఎక్కువ మీకు ప్రాఫిటబుల్ కమర్షియల్గా మాకు ఇప్పటిదాకా 2 సినిమాలు మాత్రమే ఫెయిల్ అయినాయండి. కమర్షియల్గా ఓకే ఓకే. అంటే మేము అనుకున్న రిలీజ్కు యాక్చువల్ అమౌంట్కు ఒక సిగ్నిఫికెంట్ వేరియేషన్ వచ్చింది 2 మూవీస్. అది దే ఆర్ వెల్ విత్ ఇన్ అవర్ అఫోర్డబుల్ రేంజ్. ఎలా తీసుకుంటారు సార్ సక్సెస్ని ఫెయిల్యూర్స్ని మీరు? మోడలే ఫ్యాక్టరీ అండి. 10 చేస్తే ఒకటి హ్యూజ్ సక్సెస్ ఉంటుంది, ఒకటి అంటే ఫెయిల్ అంటే సిగ్నిఫికెంట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. సో హ్యూజ్ సక్సెస్ విల్ బ్యాలెన్స్ సిగ్నిఫికెంట్ ఫెయిల్యూర్. సో మిగతావన్నీ ఎలా చేస్తుందన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో అది వీఆర్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్. మామ అల్లుళ్ళతో మీ ప్రయాణం వెంకీ మామ సినిమాతో వెంకటేష్ నాగ చైతన్య స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ సాయిధర్. నెక్స్ట్ హ్యాట్రిక్ మామ అల్లుళ్ళు ఎవరెవరు? అది మంచి స్టోరీ డిపెండెంట్ అండి. డెఫినెట్గా ఎక్కడెక్కడ కాంబినేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని చోట్ల వీఆర్ దేర్. ఒకప్పుడు వీఆర్ వెరీ క్లోజ్ ఈవెన్ విత్ పునీత్ రాజ్ కుమార్ అండ్ వాళ్ళ సిస్టర్స్ అంతా కూడా. అంటే ఆయన ఉన్నప్పుడు అంటే ఒక ప్రపోజల్గా మూవ్ చేసి వచ్చినాము, బట్ అది అన్ఫార్చునేట్గా ఆయన లేరు. సో బట్ యా అదర్ లాంగ్వేజ్ కూడా అదర్ లాంగ్వేజ్లో ఆల్మోస్ట్ ప్రపోజల్ ముందు కూడా వెళ్ళింది. ఓకే ఓకే. అప్పుడు అది వీల్ అవ్వలేదు, బట్ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో విల్ ఆల్ డూ. అంటే జనరల్గా ఇప్పుడు ఎక్కువ అన్నీ పాన్ ఇండియా సినిమాలకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ అదే ఫస్ట్ ప్రయారిటీ. మీరేమో ఇలా రీమేక్లు చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం కూడా ఇప్పుడు చేస్తున్నారు. భవిష్యత్తులో అంతా మీ నుంచి వచ్చే పీపుల్ మీడియా నుంచి పాన్ ఇండియా సినిమాలు రావచ్చా, లేకపోతే అవి కూడా వస్తాయి? పీపుల్ మీడియా నుంచి ఒక 50 మూవీస్ ఆల్రెడీ మౌంట్ అయిపోయినాయి అన్నానండి. కంప్లీట్ అయిందో కంప్లీట్ అవుతుందో సెట్ అయినవి 50 పైన ఉన్నాయి. రిమైనింగ్ 50లో ఒక 25 ఆర్ బిల్ట్ ఫ్రమ్ అవర్. మేము కూడా ఒక కాంటెంట్ ఫ్యాక్టరీ అని సెట్ చేసాము. దే విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ అవర్ కాంటెంట్ ఫ్యాక్టరీ. 25 విల్ బి డెవలప్ ఫ్రమ్ స్క్రాచ్. దాంట్లో 1 or 2 పాన్ వరల్డ్ మూవీస్ కూడా ఉంటాయి. ప్రభాస్తో మారుతి మూవీ జరుగుతుంది. ఒక పక్క జరుగుతుండగా మధ్యలో ఆదిపురుషుని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? అంటే ప్రభాస్తో ఆల్రెడీ సినిమా చేస్తున్నారు, తర్వాత సినిమా కూడా వరుస ఇంకో 2 సినిమాలు ఉన్నాయని విన్నా. ప్రభాస్ గారితో మూవీది ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళు అనౌన్స్. ఆ టైం మేబీ 3 months 4 monthsలో ఉండొచ్చు. అది వచ్చినప్పుడు దాని గురించి ఫుల్ డీటెయిల్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అండి. ఆదిపురుష్ రిలీజ్ చేయడం అనేది ఆ మూవీ రిలీజ్ చేసినప్పుడు క్లియర్గానే మాట్లాడినాము. సో వీ సీన్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ వీ టుక్ దట్ మూవీ. సో మేము ఏ గోల్తో అయితే అది తీసుకున్నామో వీ అచీవ్డ్ ఇట్. అంటే ఒక పక్కన ప్రొడక్షన్ చేస్తూనే భవిష్యత్తులో పెద్ద సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకునే ఆలోచన ఉందా కంటిన్యూగా? సిచ్యువేషన్ అండి. మేము మూవీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాక ఈ నీడ్ గెట్ ఇన్ టు ఎవ్రీ బిజినెస్. దాని ఫోకస్ డెప్త్ చేంజ్ అవ్వచ్చు. సో డిస్ట్రిబ్యూషన్ కానీ, థియేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిలోనూ మాకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది.
కొన్నిట్లో దే ఆర్ డీప్, కొన్నిట్లో పెరిఫెరల్. సో అలా డిస్ట్రిబ్యూషన్లో ఉంటామా అంటే డెఫినెట్గా ఉంటాం. ప్రజలకు దగ్గరగా ఉండే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఓన్లీ 21 days మీకు కేటాయించడం జరిగింది. కేటాయించినప్పుడు ఒకవేళ రీమేక్ అయినా కథ మార్చారు, పవన్ కళ్యాణ్ చిన్న క్యారెక్టర్ అనుకున్నారు బయట అనుకుంటారు, రిలీజ్ ముందు అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా చూస్తే త్రూ అవుట్ పవన్ కళ్యాణ్ మాకు కనిపించారు సినిమాలు చూసినప్పుడు. ఆయన 21 రోజుల్ని 72 రోజుల్లో చేయాల్సిన సినిమాని 21 రోజుల్లో చేయటం. సో ఆయన వర్కింగ్ స్టైలు, ఆయనతో మీకున్న వర్కింగ్ ఎక్స్పీరియన్సు. ఇది 100% ప్లానింగ్ వచ్చి ఇట్ వాజ్ ద క్రిటికల్ థింగ్. ఓకే. సో అండ్ సముద్రకన్య గారు అంటే ప్లానింగ్ అంటే సినిమాలో ఆయన అంత సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేయడానికి ఆ స్పాన్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ త్రివిక్రమ్ గారు ఆయన వల్ల ఇది పాసిబుల్ అయింది. అంటే ఆయనకు కళ్యాణ్ గారు ఎలా అన్నది అంటే కంప్లీట్గా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి 100% క్రెడిట్ గోస్ టు సముద్రకన్య గారు. ఆయన దెర్ వాజ్ అ డే, ఒక డేలో 300 షార్ట్స్ పెట్టినారండి ఆయన. అబ్బో. అన్నపూర్ణలో మాకు 4 ఫ్లోర్లు 4 సెట్లు ఆన్ ఉన్నాయి. కళ్యాణ్ గారు మార్నింగ్ వస్తే నైట్ వరకు 4 సెట్స్లోనూ యాక్ట్ చేస్తున్నారు. వా. ఓకే. సో అది అంటే 10th minute నుంచి ఎండ్ వరకు మీకు ఎనీ కమర్షియల్ మూవీ టాకీ ఎంత ఉంటుందో దానికి మించి ఈ మూవీలో ఉంది. ఓకే. సో అది పాసిబుల్ ఓన్లీ విత్ ద ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండి. కళ్యాణ్ గారితో మీకు జరిగిన మెమొరబుల్ ఇన్సిడెంట్స్? కళ్యాణ్ గారు అంటే నేనున్న సర్కిల్లో ఆయన్ని చూస్తే చాలు, తాకితే చాలు అన్న దానిలో కొన్ని వందల వేల మంది నాకు పర్సనల్ తెలుసు. వాళ్ళు రియల్ టైంలో లక్షల కోట్లు ఉండొచ్చు, బట్ నా పర్సనల్ నా సర్కిల్లోనే యూఎస్లో వందల నుంచి వేల మంది ఉంటారు. వందలు బాగా తెలిసిన వాళ్ళు, వేలు కొద్దిగా అలా పరిచయం ఉన్న వాళ్ళు. అలాంటిది నాకు ఈ ఆపర్చునిటీ అంటే ఇంత క్లోజ్గా ఉండడానికి అంటే సినిమా తీయకముందే నాకు అంటే ఆయన జనరల్ ఆయన ఐడియాలజీ మీద కానీ ఆయన కమిట్మెంట్ మీద దగ్గరుండి చూసే అవకాశం దొరికింది. మూవీ అనేది అది కంప్లీట్గా లక్ అండి, టైం కలిసి రావడం అంతే. సో నేను ఎప్పుడు చేసే తీరాలా అనుకోలేదు. ఓకే. వస్తే చాలా బాగుంటుంది, బట్ నా రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న వీలోనే నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. నాకు ఆపర్చునిటీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. సో ఇది వచ్చింది. సో ఆయన డేట్స్ ఇవ్వడము, కంప్లీట్ చేయడం అంతా అలా జరిగిపోయింది. సో ఈ టైంలోనే ఇలానే చేయాలన్న వీత్ ఎప్పుడు చేయలేదు. అండ్ ఇవన్నీ కలిసి వచ్చి నేను ఇవాళ రిలీజ్ చేయగలను. అది 25th మూవీగా. ఓకే. అది అంటే ఇట్స్ హ్యూజ్ అచీవ్మెంట్. ఒకటి కాదు సార్, దిస్ మెనీ. అంతే కదా. అవునవును. మీ ఫ్యామిలీలో పొలిటికల్గా ఉన్నారు సార్. టీజీ వెంకటేష్ గారు ఫ్యామిలీ మెంబరే ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రావెల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీలో యాక్టివ్గా చేస్తున్నారు. సో ఆయన ఏదన్నా ఆశించి ఎక్కడైనా ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేయమంటే మీరు చేస్తారా? అసలు రాజకీయాల్లోకి మీరు వచ్చే ఉద్దేశం ఉందా? మీ వారసత్వం ఉంది కాబట్టి మీ బాబాయ్ ఉంటారు కదా. నాకు డైరెక్ట్ పాలిటిక్స్ అనేది అసలు ఇంట్రెస్ట్ లేదండి. మీకు చెప్పినట్టే నేను అమెరికాలోనే ఐఎమ్ వెరీ యాక్టివ్. నేను అక్కడ 2012లోనే మా స్టేట్ గవర్నర్ని అంటే వాషింగ్టన్ స్టేట్ గవర్నర్ని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్తో ఒక సిస్టర్ స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సిస్టర్ స్టేట్ అనేది సైన్ చేయకూడదు కాబట్టి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఎంఓయూ సైన్ చేసి వెళ్ళినాను. అంటే సో నాకు ఆ టైం నుంచే లోకల్గా పొలిటికల్గా యాక్టివ్గా ఉండడం ఇంట్రెస్టెడ్. సేమ్ థింగ్ కంటిన్యూడ్. సో ఇక్కడ కళ్యాణ్ గారితో జర్నీ ఉంది. నాకు చాలామంది బీజేపీ ఎంపీస్తో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాను. బట్ అది ప్యూర్గా నా వైపు నుంచి నేను చేయగలిగిన సపోర్ట్ ఏమైనా చేయడమే కానీ డైరెక్ట్ పాలిటిక్స్ అసలు ఇంట్రెస్ట్ లేదండి. సపోర్ట్ చేస్తారు మామూలు డెఫినెట్గా. అంటే నేను లాస్ట్ 2-3 ఎలక్షన్స్లో చాలా పార్టీస్కు సపోర్ట్ చేసినాను, చాలా క్యాండిడేట్స్ సపోర్ట్ చేశాను, పార్టీస్గా కాదు. సో అండ్ జనసేనకు డెఫినెట్గా ఐఎమ్ దేర్ యాజ్ ఎ సపోర్టర్. ఈ సినిమాలో బ్రో సినిమాలో మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది. సంగీతం చాలా అద్భుతంగా చేశారు తమను. 3 songs ప్లస్ థీమ్ సాంగ్ 4 songs ఉన్నాయి. అయితే సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మన ఓల్డ్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ అన్నీ సిచ్యువేషన్ గురించి చేసిన 6 or 7 songs చేసినాము. చేశారు. సో 7th ఇంకా రిలీజ్ అవ్వలేదు, మోస్ట్లీ ప్రమోషన్స్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఓకే సార్, ఈ పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ సాంగ్స్ పెట్టాలని ఆలోచించారు. సిచ్యువేషన్ ప్రకారం చాలా యాప్ట్ ఉంది. అదే యూత్కి బాగా పట్టింది. ఆ పార్ట్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. అభిమానులు అందరికి బాగా ఎంజాయ్ చేశారు. అది యాక్చువల్గా ఆ ఆలోచన ఎవరిది? క్యారెక్టరైజేషన్ ఇనిషియల్ ప్లాన్
త్రివిక్రమ్ గారిది. దాని ఎగ్జిక్యూషన్ ఎగ్జాక్ట్ ఏ సాంగ్స్ ఎప్పుడు పెట్టాలా ఎలా అన్నది ఐ థింక్ బల్క్ ఆఫ్ ఇట్ వచ్చి సముద్రకని గారిది. బట్ ఓవరాల్గా స్క్రీన్ ప్లే డిజైన్ చేసింది త్రివిక్రమ్ గారు. అంటే పర్టికులర్గా ఇప్పుడు సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాయి. కొన్ని మనకి తెలిసి జరిగిపోతే కొన్ని తెలియకుండా జరుగుతాయి. అవి మంచి జరగవచ్చు, పొరపాటు జరగదు. మీ ఇన్వాల్వ్మెంట్ సినిమాకి ఎంత ఉంటుంది? ఇప్పుడు వచ్చి మీ బ్యానర్ ద్వారా వచ్చే సినిమాలు మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? కొన్ని వివేక్ గారు చూసుకుంటారు, కొన్ని బయట చూసుకుంటారు కదా. అసలు మీరు ఎంతవరకు ఉంటుంది? ఫర్దర్గా మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు అంటే? సో బేసిక్గా నేను మ్యాక్సిమం 10 hours a week స్పెండ్ చేస్తానండి మూవీకి టోటల్గా. అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి 10 hours స్పెండ్ చేస్తాను. ఆ 10 hours 2 minutes వాట్సాప్ తీసుకోవడం ఉండొచ్చు వేరే పని చేస్తున్నప్పుడు, ఆర్ ఒక కాల్ చేయడం ఉండొచ్చు, లేదంటే అప్డేట్ తీసుకోవడం ఉండొచ్చు. బట్ మా ప్రొడక్షన్లో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది గ్రౌండ్ లెవెల్ నుంచి ఎండ్ వరకు ఏం కావాలన్న ఇన్ఫర్మేషన్ ఆ డేటా నాకు యాక్సెస్ ఉండేలాగా సెట్ చేసుకుంటాను. ఇదే కాదు నా ఏ బిజినెస్ అని. ఎలా సార్ ఒక సినిమా చేయాలంటే చచ్చిపోతున్నారు సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ తలనొప్పిగా మారిపోయినది. ఇన్ని సినిమాలు ఎలాగా అవన్నీ ఎలా సాధ్యమైంది? ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఎక్కడ ఎంత డెప్త్లో వెళ్ళాలా అన్నది నీటి బట్టి వెళ్తారు. సో నాకు ఎక్కడ ఇన్వాల్వ్ కావాలా అన్నది ఆ డెసిషన్ నేను కరెక్ట్ టైంలో నేను ఇన్వాల్వ్ అవుతాను, లేదంటే నేను పట్టించుకోను. అంటే కొంతమంది అప్ చెప్తే ఫస్ట్ కాపీ ప్యాకేజీలుగా అలా కొంతమంది చేస్తూ ఉంటారు. మేము కాపీగా ఎప్పుడు ఎవరికి ఇవ్వము. అది ఒక పాలసీగా డిసైడ్ చేసుకున్నాం. విల్ నాట్ గివ్ యాజ్ ఎ ఫస్ట్ కాపీ. ఫైనల్ డిసిషన్ ఎలా జరుగుతుంది మీ సినిమాలకి? చెప్పినాను కదా, ప్రతి మూవీకి ఒక ప్లాన్ ఉంటుంది. ఒక ప్లాన్ అన్నది కాంబినేషన్ అనుకొని వెళ్ళొచ్చు, అది వర్క్ అవ్వకపోవచ్చు. అలాంటివి జరిగినాయి. సో అది తెలుసుకునేంత వరకు ఇట్స్ లర్నింగ్. బట్ దానికి ఒక రిస్క్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ రిస్క్లోనే వి ఆపరేటెడ్. మీరు చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారితో షో చేయాలన్నప్పుడు మా ఆశోషన్ తరపించి అనుకున్నప్పుడు అప్పుడు మనం కలుసుకున్నాం. అవునండి. చాలా సంవత్సరాల కదా, గుర్తుంది లేదు. సో అప్పుడు శ్రీకాంత్ గారు అందరూ కలిసి మన ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడే మీరు చిరంజీవి గారి అభిమాని నాకు తెలిసింది. తర్వాత ఆయన సియాటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ గ్రాండ్గా ఎవరు ఊహించిన విధంగా కనివిన విధంగా గ్రాండ్ ఫంక్షన్ చేశారు. సో మా ఆశోషన్ కూడా మీరు ఫండింగ్ ఇచ్చారు, అప్పుడు చేయడం జరిగింది. సో ఆయనతో సినిమా చేయాలనేది మీ డ్రీమ్గా మొన్న ప్రెస్ మీట్లో మీరు చెప్పడం జరిగింది. అది ఎప్పుడు నెరవేరుతుంది? నా సైడ్ నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతున్నాను అండి. టైం గురించి వెయిట్ చేద్దాం. అంతేనా? అంటే ఎలాంటి సినిమా ఉంటుంది అనుకోవచ్చు ఆయన నుంచి అయితే? అంటే ఆయన ఎంటర్టైన్మెంట్ ఫోకస్డే చేయాలనుకుంటున్నారు. సో అలాంటి స్క్రిప్ట్సే చూస్తున్నాము. ఓకే ఓకే. సో అది వర్క్ అయినప్పుడు విల్ అనౌన్స్. అంటే పీపుల్స్ మీడియా ఇంతకుముందు ఏ ప్రొడక్షన్ హౌస్ చేయని విధంగా కంటెంట్ ఫ్యాక్టరీ, విఎఫ్ఎక్స్ ఫ్యాక్టరీ ఇట్లా స్టార్ట్ చేద్దామని ఆలోచన ఎలా పుట్టింది? అవి స్టార్ట్ చేయడానికి ప్రారంభించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ సినిమా ఫ్యాక్టరీ అనేది ఎవరు నంబర్ అండి. నమ్మరు. నేను వచ్చినప్పుడు 6 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తానంటే నాకు చెప్పిన ఫస్ట్ ఇదే, అంటే కామ్గా క్వైట్గా లాంచ్ చేద్దాము, ఒక్కసారి 4 చేస్తున్నామంటే ఇదేదో ఫేక్ బ్యానర్ అని అంతే కదా దేవని అనుకుంటారు. సో ఆ సినిమాలు రిలీజ్ అయినాక ఇట్ విల్ స్పీక్ బై ఇట్ సెల్ఫ్ అన్నది. అలానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ కాదు, నేను చాలా రోజుల కిందనే ఇన్వెస్ట్ చేసినాను. దాని అవుట్కమ్ స్లోగా ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే నేను డెక్కన్ డ్రీమ్స్లో ఇన్వెస్ట్ చేసి 2 years అవుతుంది. బయట శంషాబాద్ దగ్గర హైదరాబాద్ ఫిలిం సిటీ అని ఇన్వెస్ట్ చేసి 4 years అవుతుంది. వర్చువల్ ప్రొడక్షన్ ఇప్పుడు మీకు ఫార్ అడ్వాన్స్ స్టేట్లో అనేది అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రం అండి. నేను అన్నపూర్ణ స్టూడియోస్కి 1 year బ్యాకే వర్చువల్ ప్రొడక్షన్కి నాకు ఒక అంటే ఇప్పటికీ మార్కెట్లో నాకు లార్జెస్ట్ అన్రియల్ టీమ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు బై ద ట్రాకర్స్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేను చాలా ఇయర్స్ బ్యాకే ఇన్వెస్ట్ చేశాను. దాన్ని సక్సెస్ఫుల్గా యూజ్లోకి తీసుకురావడానికి ఇంకో 1 year 2 years పడుతుంది. మీ సినిమాలన్నీ కర్నూలులో ఎక్కువ సక్సెస్ మీట్లు ఇవన్నీ ఎక్కువ ఫంక్షన్లు అక్కడ ఎందుకు జరుగుతున్నాయి? అలానేం లేదండి, అది బేసిక్గా నా నేటివ్ ఆదోని. వీలైనంత వరకు ఆదోని కర్నూలు ఏదైనా ఒక ఈవెంట్ చేయాలని. అని పెద్ద సినిమా ఒకటి జరగాలి అక్కడ. అలానేం లేదండి, కార్తికేయ సక్సెస్ మీట్ అక్కడ అరేంజ్ చేస్తాము. బ్రోక్ ఇంకా చేయలేదు, చేయాలనుకుంటున్నాము. ఎప్పుడు చేస్తున్నారు? మోస్ట్లీ సాటర్డే సండేలో ఉండొచ్చు అనుకుంటున్నాము కర్నూలు అనంతపూర్. సో వీలైనంత వరకు చేయడానికి, అంటే ఫస్ట్ సినిమాలో అయితే ఎమ్మెల్యే అయితే 1 day షూటింగ్ ఆదోనిలో చేసినాము, అవసరం లేకుండా వెళ్ళి. ఓకే. సిల్లీ ఫెలోస్ సక్సెస్ మీట్ తీసుకెళ్ళినాము. సో వీలైనంత వరకు చేద్దామని అక్కడ. ఓకే ఓకే ఓకే. మామూలుగా మనకి జన్మనిచ్చింది తల్లి. సో రీసెంట్గా మీ మదర్ చనిపోవటం అది ఒక కొంచెం సాడ్గా మనకి భావించవచ్చు. అయితే తల్లి కోరికలు తీర్చాలి అనేది తల్లికి ఒక నా కొడుకు ఇంత అభివృద్ధి రావాలి, ఇంతలా ఎదగాలని ఒక డ్రీమ్గా ఉండేది.
చిన్నప్పుడు మీరు అసలు అమ్మతో ఎలా ఉండేవారు? అమ్మ చెప్పిన మాటలు మీరు ఫాలో అవుతూ ఎలా మీ కెరియర్‌ని మోల్డ్ చేసుకున్నారు? అలాగే అమ్మ చివరి కోరికంటూ ఏదైనా కోరితే అది రీసెంట్‌గా మీరు స్ట్రెచర్ మీద గర్భగుడిలోకి తీసుకెళ్ళి, కాశీకి తీసుకెళ్ళి ఆవిడ కోరిక తీర్చారని తెలిసింది. స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి. సో, అమ్మ గురించి మీ మాటలు. సో బేసిక్గా నేను ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగినానండి. సో డెఫినెట్గా విల్ బి మోర్ అటాచ్డ్ టు యువర్ పేరెంట్స్ అండ్ మీకు ఒక ఇండివిజువాలిటీ ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. సో బట్ నేను ఇంటి నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 years అయిపోయింది. అంటే నాకు చదువు గురించి బయటకు వెళ్ళడము, తర్వాత జాబ్, తర్వాత అమెరికాకి వెళ్ళిపోయినాను. సో అంటే నేను మా పేరెంట్స్కి చేయాల్సినవి చాలా చేయలేదు. ఓకే. అప్పుడు చేయలేని పరిస్థితి. చేయలేని పరిస్థితి అంటే అది లైఫ్ అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. కొందరు దగ్గరుండి చూసుకోవడానికి వీలవుతుంది, కొందరికి వీలవ్వదు. సో డెఫినెట్గా నాకు వీలవ్వలేదు. ఓకే. సో అంటే ఒక స్టేజ్ తర్వాత మా పేరెంట్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వచ్చేవాళ్ళు. కానీ తర్వాత వాళ్ళకి అది కూడా అంటే అక్కడ వచ్చి ఉండడం ఇష్టం లేదు. సో నేను ఇక్కడ ఉండి చేయగలిగింది అంటే మా మదర్కి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలంటే చాలా ఇష్టము. సో వీలైనప్పుడు అంతా ఇయర్లీ అరేంజ్ చేసేవాడిని. ఒక 1 year నుంచి షీఈ్ నాట్ వెల్. అంటే దానికి లివర్ ట్యూమర్ ఫామ్ అయింది. దానికి వీవర్ అంటే షీఈ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్ ఎవ్రీ అంటే ఫేజ్ అంటే 4 times జరిగింది. చేసిన ప్రతిసారి ఒక 15 days to 1 month తను ఎక్కడ వెళ్ళడానికి వీలవదు. సో దాని 4th ట్రీట్మెంట్ అయ్యకముందు వీ ప్లాన్ అంటే కాశీకి అంటే నేను అంటే మా ఫాదర్ ఇన్ లా ఏప్రిల్లో చనిపోయిన, మార్చ్ ఎండ్కి చనిపోయినారు. మేమంతా కాశీకి వెళ్ళొచ్చినాము. అంటే ఆ ప్రజెంట్ డెవలప్మెంట్ అవి అయినాక తను వెళ్ళలేదు, రీసెంట్ టైంలో వెళ్ళలేదు. ఓకే. సో దెన్ వీ ప్లాన్డ్ అంటే అంటే తను పంపించాలని. బట్ తన ట్రీట్మెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ముందు అవ్వలేదు. తర్వాత అక్కడ పుష్కరాలు వచ్చింది. ఆ పుష్కరాలు అయిపోయి ఆ టైంలో తను ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చింది. అని వచ్చినాక ఒక 1 month మరి టైం తీసుకున్నాక దెన్ తనకు వేరే కాంప్లికేషన్స్ స్టార్ట్ అయింది. దెన్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది. ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం లేవు అన్నప్పుడు సో బేసిక్గా తను లాస్ట్ అనుకున్నది అక్కడికి వెళ్ళాలన్న ఐడియా. ఓ, అది ఎప్పుడు చెప్పారు మీకు అమ్మ? అంటే నేను ప్లాన్ చేస్తామన్నాం కదా ఆ పుష్కరాలకు ముందు. ఓకే. అప్పుడు పుష్కరాలు వచ్చింది. రెండోది అంటే లైఫ్లో చాలా మంచి చేయలేకపోయినాము అంటే సపోర్ట్గా. అట్లీస్ట్ ఈ లాస్ట్ స్టేజ్ అన్న మనం అంటే వాట్ కెన్ యూ గివ్ బెస్ట్ అంటే నాకు అది అనిపించింది. అంటే అక్కడ తీసుకెళ్తే అంటే డెత్కి దానికి మించింది లేదు అని. అవును, అవును. సో అందువల్ల అది అంటే అన్నీ అలా కలిసి వచ్చినాయి. అంటే గర్భగుడిలో దర్శనం అన్నది అది అంటే అంటే నాకు తెలిసింది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం ది సెంటర్ స్ట్రెచర్ ఇన్సైడ్. అంటే మీకు అక్కడ కాశీలో ఉన్న సెక్యూరిటీ ఆ రిక్వైర్మెంట్స్కు దే డోంట్ అలో ఎనీథింగ్. అంటే ఒక స్ట్రెచర్ విత్ సిలిండర్ తీసుకెళ్ళాలంటే ఒక 4 departments క్లియర్ చేయాలండి. ఓకే. అది మార్నింగ్ పెడితే ఈవినింగ్ లోపల అంటే మేము అక్కడ రీచ్ అయ్యే లోపు అన్ని డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ క్లియర్ అయ్యి అక్కడ ఉన్న ఓఎస్డి తనకు 2 levels అబవ్ వెళ్ళి అప్రూవల్ తీసుకొని వచ్చి ఓకే. 4 departments క్లియర్ చేసి తీసుకెళ్ళడం అనేది అంటే మేబీ అంటే లాస్ట్గా తనకు అదృష్టం ఉంది అనుకుంటాను. సో అలా జరిగిపోయింది. ఇక్కడికి మన సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా సక్సెస్ఫుల్గా అయితే ఓకే, చిన్న ఫెయిల్యూర్ చవి చూసినా కానీ ఎందుకు వచ్చాను బాబు ఎంత చండాలపైన కొంతమంది ఫీల్ అవుతాం. కొంతమంది ఎందుకు వచ్చాం సినిమా ఇండస్ట్రీకి, ఇంత పాలిటిక్స్ ఉంటాయి అనుకోలేదు, మా రాజకీయాలే బెటర్ లేకపోతే మా బిజినెస్లే బెటర్, ఇలా చాలామంది అనుకుంటారు. అలాంటి అనుభవాలు ఈ 20 సినిమాలు మీకు ఎప్పుడైనా ఎదురైనా మీకు ఏ రోజైనా అనిపించిందా సార్? అసలు నేను అంటే ఐ కమ్ విత్ ప్యాషన్. రెండోది నాకు నేనేం అఫోర్డ్ చేయగలనన్నది నాకు క్లియర్గా ఉంది. అండ్ ఈ ఫ్యాక్టరీ మోడల్లో నాకు ఆ బిజినెస్ ప్లాన్ అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ వీ హెవ్ సీన్ ద సక్సెస్. అంటే ఎలా ముందుకు వెళ్ళాలా అన్నది మేము వి డిడ్ంట్ సీ ఎనీ బ్లాక్స్. అంటే బ్యారియర్ ఉంది అన్నది అయితే తెలుసు వచ్చేకముందు. వన్స్ ఆ బ్యారియర్ క్రాస్ చేసినాక యూఆర్ ఇన్ ఇన్నర్ సర్కిల్. సో చిన్నవి ఏమన్నా ఉండొచ్చేమో కానీ బట్ దేర్ ఇస్ నో మేజర్ ఇష్యూస్. సినిమా రిలేటెడ్గా అవుట్డోర్ యూనిట్ మీరే పెట్టుకోవడం, మరి ఇంకోటి పెట్టుకోవడం, మిగతా వర్కర్స్ వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇట్లా ఉంటాయి కదా సార్, పాలిటిక్స్ ఉంటాయి కదా సార్ ఇండస్ట్రీలో. అట్లాంటప్పుడు కూడా మీకు ఇప్పుడు ఎట్లాంటి ఆటంకాలు మీకు ఎదురుకాల? అంటే మేము ఫ్యాక్టరీ మోడల్ కాబట్టి ఒకటి మా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. రెండోది
మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ 30% మాకు యూజ్ అవుతుంది, అంటే మేము కన్జ్యూమ్ చేసుకోగలుగుతున్నాం మా సినిమాల్లో. 70% బయట నుంచే తీసుకోవాలి. సో ఇప్పుడు మేము మాకు అవుట్డోర్ యూనిట్ ఉంటే వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్ మీకు తాయర్తో ఉంటుంది, అంటే ఈజ్ ఇన్ ద సేమ్ బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ తను మాకు హెల్ప్ చేస్తాడు ఎలా అక్వైర్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మేనేజ్ చేయాలా అన్నది. సో సేమ్ వే మాకు స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బట్ వీ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ అన్నపూర్ణ. వీ వర్క్ వెరీ, అంటే ఆర్ఎఫ్సీకి చాలా తక్కువగా వెళ్తాం కానీ, బట్ ఆర్ఎఫ్సీలో కూడా అలానే రిలేషన్షిప్ ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ అంటే మా స్టూడియో కన్నా మేము బయట చేసుకునేది ఎక్కువ ఉంటుంది. సో అలా పెద్ద హీరోలు చేసినప్పుడు అందరితో పెరుగుతాయండి, అటువంటి రిలేషన్ వచ్చేస్తాయి కదా, ఆ స్పాన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్తో మారుతితో జరుగుతున్న సినిమా కాకుండా మరో 2 సినిమాలు ప్రభాస్తో తీయబోతున్నా అన్నారు, నిజమేనా? షెడ్యూల్ అండి. సో ఒకటి క్లియర్, సందీప్ రెడ్డి వంగ గారి సినిమా టీ సిరీస్తో దానిలో విల్ బి ఏ కో ప్రొడ్యూసర్ అండ్ రిలీజ్ ఫర్ ద అట్లీస్ట్ ద తెలుగు స్టేట్స్. సో అదొకటి కన్ఫర్మ్డ్, అది పబ్లిక్గా అనౌన్స్ చేసినాము. మిగతావే వెన్ ఇట్ కమ్స్ విల్ అనౌన్స్. ఏం ఇండస్ట్రీలో ఇంకేం సాధించాలని? మా ఇమీడియట్ గోల్ వచ్చి 100 అండి. 100లో పాన్ వరల్డ్ మూవీస్లోకి వెళ్ళాలన్నది సెకండ్. మా కంటెంట్ ఫ్యాక్టరీ నుంచి ప్రొడ్యూస్ చేసింది అట్లీస్ట్ ఒక 20-25 దానిలో ఉండాలన్నది, దట్స్ అవర్ గోల్. ఎప్పటికీ 100 మూవీస్ కంప్లీట్ అవుతాయి అనుకుంటున్నారు? అంటే ఈ పేస్లో వెళ్తే 27-28 2028కి డెఫినెట్గా 2028కి. నెక్స్ట్ మీ వారసులుగా అంటే? మా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందండి. సో షీఈ్ నో హ్యాండ్స్ ఆన్ వర్కింగ్. శర్వానంద్ గారి సినిమాలో షీఈ్ వర్కింగ్ యాజ్ అ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో వన్స్ తనకు ఇది నచ్చితే షీల్ మౌంట్ సమ్ మూవీస్ తన ఓన్గా. అది చేస్తే దెన్ డెఫినెట్లీ ఇఫ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ షీ విల్ బి మై సక్సెసర్. మీ సక్సెస్ బాట్లో మీ వైఫ్ పాత్ర ఎంత? యాజ్ ఎ ఫ్యామిలీ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బిజీ టైంలో మాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.